మను మయా ట్రస్టీ శిల్పి ప్రధాన పాత్ర పోషిస్తుంది విశ్వకర్మ వర్గీయులు అని చెప్పక తప్పదంటుంది. ఇప్పుడు మా సోదరుడు ముఖేష్ యువకుడు ఏదైతుందో చాలా చక్కగా చెప్పిందే. వీళ్ళన్నింటికీ ప్రధానమైనటువంటి దేశాన్ని పట్టడన్నం పెట్టే రైతాంగానికి వ్యవసాయం ఆరంభం ఏదైతుందో మన విశ్వకర్మ వర్గీయులైనటువంటి వడ్రంగి కమ్మరి వార్తలు ఆరంభం అవుతాయి చెప్పండి. నాకు చిన్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తుందే. ఇలా పునాస ఆరంభం అవుతుందని చెప్పంటే రైతు ముందు గుర్తుకొచ్చేది వడ్రంగి కమ్మరి చెప్పంటారు. వ్యవసాయం లేదు, రైతాంగం లేదు అని చెప్పండి. అంటే హిందూ సాంప్రదాయంలో ఏదైతుందో ఇవాటికి జ్యువెలరీ షాప్స్ ఎన్నో వచ్చినాయి అమ్మ. జ్యువెలరీ షాప్స్ ఎన్ని వచ్చినా కానీ ఏదైతుందో మన హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా పుస్తలు మట్టెలు మన స్వయంగా మా విశ్వకర్మ వర్గీయులు స్వర్ణకారులతో చేసుకుంటేనే కానీ ఆ నిండుదనం వస్తుంది అనే ఒక భావనతోని మరి వాళ్ళతో చెప్పుకోవద్దు చెప్పండి. కాళ్ళకు మట్టెలు చూస్తే గమనిస్తామని చెప్పంటున్నాయి. మట్టెలు పక్కతో ఒత్తిపించినా కానీ ఏదైతుందో పక్కన మా స్వర్ణకారు ఉండి సదా సూచనలు ఈ విధంగా వస్తున్నాయని ఇట్లా వస్తుందనే అది సరిగ్గా నిలుస్తుంది అని చెప్పారు. అదే స్వర్ణకారుల యొక్క ప్రాముఖ్యత ఇది ఎవరు కూడా కాదని కాదు. కానీ దేశం ఎంత పురోభివృద్ధి చెందుతుంటే, పారిశ్రామికంగా ఎంత ఆధునిక యుగంలోకి అభివృద్ధి చెందుతుంటే కులవృత్తులు ఏదైతుందో అంతరించకపోతుందని చెప్పక తప్పదని చెప్పండి. కులవృత్తులు కేవలం సాంప్రదాయ పరంగా మాత్రమే నిల్చున్నాయి. అంతేగాని ఏదైతుందో వాస్తవానికి వస్తే ఏదైతుందో కులవృత్తులు దినదినం అంతరించకపోతుందని చెప్పండి. ఇవాళ వడ్రంగి ఒకప్పుడు ఇల్లు కట్టాలని చెప్పారంటే దర్వాజా నిలబెట్టాలంటే వడ్రంగి రాంది దర్వాజా నిలబెట్టడం సాధ్యం కాకపోతుందని, మొగురు నిలబెట్టాలంటే వడ్రంగి వస్తున్న మొగురు నిలబెట్టడం సాధ్యమవుతుందని చెప్పండి. ప్లేవుడ్ వచ్చింది, న్యూవుడ్ వచ్చింది, స్థలాలు కూడా ఏదైతుందో సిమెంట్ స్థలాలు పెడుతుంది. డోర్ ఫ్రేమ్స్ ఏదైతుందో, విండో ఫ్రేమ్స్ ఏదైతుందో సిమెంట్ పెడుతుందని చెప్పండి. ఎందుకంటే టేక్ ధర పెరిగిపోయింది. టేక్ ధర పెరగడంతో ప్రత్యామ్నాయం ఏదైతుందో దానికి ప్రతిగా సిమెంట్ ఆలోచన చేస్తుందని చెప్పండి. డోర్స్ ఏదైతుందో ప్రతిగా ఆలోచన చేస్తుందని చెప్పంటారు. ఇలా మన కమ్మరికి సంబంధించి ఏదైతుందో ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. వాళ్ళు ఏదైతుందో ఈ ట్రాక్టర్సే కానీ మనం సమకూర్చేటటువంటి ఏదైనా కానీ అవసర నిమిత్తం వాళ్ళు సమకూర్చునే సాధారణ పరిస్థితి ఉందని చెప్పంటున్నా. ఇలా ఆటో గ్యారేజ్ ఏదైతుందో వార్తలు నడుస్తున్నాయి చెప్పంటున్నా. కులవృత్తి ఈ జ్యువెలరీ షాప్లు పోటీ పెడి తట్టుకునేటువంటి ఒక పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటారు, మీరు ఇంతే బంగారం ఎంతుంటే అంత ఇస్తామని చెప్పంటున్నాయి. మీరు మనం కొనుక్కోపోండి, 10 ఏళ్ళ తర్వాత రండి, మీరు ఎంత వస్తువు కొనుక్కపోతే ఆ వస్తువు తగ్గట్టు ఏదితో మళ్ళీ మీరు ఇస్తామని చెప్పండి. మా ఆడబిడ్డలో అగస్థితిలో అవుతారు. రకరకాల నగలు ఏదితో మార్చుకోవతారని ఒక భావన తపంతో ఏదైతుందో ముగ్గుతున్నట్టని చెప్పండి. ఈ స్వర్ణకారులను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఏదైతుందో విశ్వకర్మ యోజన అని చెప్పనేది కేవలం ప్రకటనలకి పరిమితమవుతుంది అని చెప్పంటారు. విశ్వకర్మ యోజన చెప్పండి. అది కేంద్రమే కానీ రాష్ట్రమే కానివ్వండి చెప్పంటారు. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికంగా ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో వాళ్ళు పలు రాయితీలు ప్రకటిస్తుందే. విద్యుత్ రాయితీ ఇస్తా అని చెప్పంటది, బ్యాంకు నుండి రుణ సౌకర్యం కల్పిస్తా అని చెప్పంటది, పెట్టుబడులు వడ్డీ లేకుండా సమకూరుస్తా అని చెప్పంటది. ప్రభుత్వంపై ఆధారపడ్డటువంటి ఒక చిన్న ఇవాళ పట్టణాల్లో ఉపాధి పొందుతున్న వారికి ఏదైతుందో మరి వాళ్ళు విద్యుత్ రాయితీ ఇవ్వాలి. ఎప్పుడు చెప్తున్నా చెప్పంటున్నా. వీళ్ళు ఏ విధంగా రైతాంగానికి వ్యవసాయ పరంగా ఏదైతుందో మీరు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారా? మాకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అని చెప్పంటున్నారు. గృహ అవసరాలకు ఏదైతే 200 లీటర్ల లోపు ఏదైతుందో మీరు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పండి. చాలా సంతోషం. మరి వృత్తిపరంగా ఇలా వడ్రంగే కానీ, మన కమ్మరే కానీ, మా స్వర్ణకారులే కానీ, ఎవరి శిల్పకారులే కానీ మీ వృత్తిపరంగా వారు విద్యుత్ ఏదైతుందో ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాయితీగా కల్పింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పండి. నేను తప్పకుండా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నాను.
తప్పకుండా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి తీసుకెళ్తా. విద్యుత్ ఏదైతుందో మాకు ఇస్తున్నారో మేము సంతోషపడతాం. మరి మీకెందుకు ఇవ్వద్దని చెప్పంటా నేను. మీరు రైతు మేము సమాజ పట్టాడు అన్నం పెడుతున్నామా, మరి మీరు కూడా మాకు తోడు నిలుస్తారని చెప్పంటున్నా. ట్రాక్టర్లు వచ్చినాయి, నాగళ్ళు అమర్చేది లేదు, ట్రాక్టర్ వచ్చిన తర్వాత వడ్లకి పని తగ్గిపోయిందని చెప్పంటూ నేను. ఆ ఉన్న పని చేద్దామంటే కూడా భాష చెక్కుదామంటే కూడా ఏదైతుందో మరి దానికి ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఉన్నాయని చెప్పంటున్నా. ఆటంకాలు అవరోధాలు లేకుండా నా వంతు నేను చెప్పంటున్నాను. ఇవాళ సభాముఖం మనం చేస్తున్నాను. మీరు ఏ GOMS 85 గురించి మనం చేసిందో నేను తక్షణమే ఒకసారి రేపు వెళ్తామని చెప్పనుకున్న సీఎం గారిని ఎదుర్కొన్న వారు కలిసేది ఉన్నట్టయితే ఈ GOMS నెంబర్ 85 పునరుద్ధరింప చేసే విధంగా వాళ్ళు దృష్టి తీసుకెళ్తారు. మీరు ఇవాళ కలుద్దాం అనుకుంటున్నారు. ఒక కలిసే పరిస్థితి అంటే నేను పోయి కలిసే పరిస్థితి వస్తే మాత్రం GOMS 85 పునరుద్ధరణ కొరకు నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తా. ఇవాళ GOMS పునరుద్ధరింప చేసి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఈ ఫెడరేషన్ ద్వారా ఏదైతుందో మీకు దానికి ఒక అధ్యక్షుడు, సభ్యులు, దానికి ఫైనాన్స్ ఫండింగ్ ఏజెన్సీ సంవత్సరానికి 1000 కోట్లు అంటున్నామే. 1000 కోట్లు సాధ్యంగా కూడా 500 కోట్లు ఇయ్యం ఆరంభం లోపల చెప్పంటూ నేను. ఇట్స్ ఇనిషియేషన్ బిగినింగ్ అని చెప్పంటూ నేను. వృత్తిపరంగా నిలదొక్కున్నటువంటి మరి యువత ఉన్నదే, నిరుద్యోగ యువత మీకు ప్రభుత్వ పర ఉద్యోగాలు లభించబోతున్నాయి. అదృష్టం రాని వాళ్ళకి ఏదైతుందో వీళ్ళు ప్రభుత్వ పరంగా రాయితీ ఒక 50% సబ్సిడీతో ఏదైతుందో వీళ్ళు తల ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే మీకు ఆ పరికరాలు కొనుక్కునే అవకాశం లభిస్తుందని చెప్పంటున్నాను. ఈ విధంగా ఈ GOMS నెంబర్ 85 పునరుద్ధరింప చేసేదానికి నాతో బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పడం సభాముఖం మనం చేస్తాను. దాంతో విద్యుత్ రాయితీ కూడా ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాను. వీళ్ళు ప్రభుత్వ పరంగా అమలు చేయబట్టే సంక్షేమ కరం ఇవ్వాలి కానివ్వండి అని చెప్పంటున్నాను. అన్నింట్లో మీ వాటా మీకుంటుంది, అని చెప్పంటున్నా. ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరని కానివ్వండి. మా మిత్రుడు ఇక్కడ వేదిక పై ఉన్నారు, అన్నకు తెలియాలి. నేను 2008-9 మధ్యకాలంలో ఆవిడ శాసనసభ్యుడిగా ఉన్నాడే. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో జగిత్యాల పట్టణంలో 4000 ఇళ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా 200 ఎకరాల స్థలాన్ని సేకరింపజేసి ఏకమొత్తంగా 4000 ఇళ్లు జగిత్యాల పట్టణం మంజూరు చేసినటువంటి ఘనత కేవలం జగిత్యాల చెప్పండి. తదుపరి నా అదృష్టం బాగాలేదు, నేను ఆశ్చర్య ఫలితాలు పొందలేకపోయినా ప్రభుత్వాలు మారినాయి. నేను ఆరంభించే 4000 ఇండ్లు ఏదైతుందో ఇవ్వాలంటే అర్థాంతరం కట్టి నిలిచిపోయి ఉన్నాయా. దాని స్థానే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసిండు, 4000 ఇండ్లు. దీనికి ప్రత్యామ్నాయంగా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికి కూడా చేయలేకపోయిండ్రు. గత ఉదయం నిర్మాణం చేయబడిన 4000 ఇళ్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, అది డ్రింకింగ్ వాటర్, తాగునీరే కానీ, విద్యుత్తే కానీ, శానిటేషనే కానీ మీ 2 మాసాలలో కల్పింపజేసి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందో ఆ 4000 ఇండ్లు మీకు అప్పగించడంతో పాటుగా అర్థాంతరం నిలిచిపోయినటువంటి అలాంటి గృహాలు కూడా నేను పూర్తి చేపించి ఇవాళ ఇల్లు నిండిపోయి ఆల్గొని చెప్పారు. మనం చెప్పింది యువకుడు, ఉత్సాహవంతుడు, ఇలా అదృష్టమే కాంగ్రెస్ పార్టీకి ఆయన లాంటి యొక్క ముఖ్యమంత్రి మిత్రం అని చెప్పంటున్నాం. ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఎట్లుండాలని ఇంకో ఇట్లుండాలని చెప్పిన భావన కలిగి ఉంటుండేది. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి తలపిపై చేసే విధంగా ఏదిస్తుందో రేవంత్ రెడ్డి యొక్క పాలన కొనసాగుతుందని చెప్పండి. అందరూ కూడా ఎన్నికల సభలో అది ఇది సాధ్యమైన అనుకున్నామే. మా ఆడబిడ్డలందరూ ఏదిస్తుందో ఉచిత బస్ రవాణా సౌకర్యం అంటే ఇలా ఏదా పోయేదా అనుకున్నాడు. తల్లి నేను అమలు చెప్పి అనుకుంటే నా కొటేషన్ గెలిపిస్తుంది. అనుమానం వచ్చింది అన్నాడు, ఇలా అయ్యేదా పోయేదా ఈ నిజంగా అమలవుతుందా. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోనీ చెప్పంటున్నా, హైదరాబాద్ పోండి, ఎక్కడికైనా పోనీ తల్లి బస్తీకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు. మీరు మీ వెనక కొంగు పట్టుకొని మేము రావాలి, కన్వెంట్గా కొనుక్కోవాలి. వాళ్ళు ఫ్రీ అయ్యి మనకు లేదన్నా, వాళ్ళు ఫ్రీ మన ఫ్రీ లేదు తల్లి అని చెప్పండి. నిజమాబా సిలిండర్ గుడ్డి అవ్వా. కేంద్రం బీజేపీ గొప్ప చెప్తే మోడీ గారు మాట అంటే మాటను నిలబెట్టాడు ఎవరు మోడీ అంటే. ఏందా నీ మాట, ఎక్కడ నిలబడ్డా నువ్వు? విదేశాల్లో మూలుతున్నటువంటి నల్ల ధనాన్ని ఏదైతుందో నేను తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాన్నాడు. నిజమాబద్దమన్నా గారు ఏదైతుందో వారి అనుభవంతో వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత దూరం రావడం నిజంగా మీ అదృష్టవంతమని చెప్పండి. ఇంత దూరం వచ్చినప్పుడు మీ గౌరవం నిలబెట్టే విధంగా వీళ్ళ జగిత్యాల ఏదైతే మీ జిల్లా కేంద్రంగా ఏ GOMS 85 దృష్టి తెచ్చిండ్రో దాన్ని పునరుద్ధరింప చేసి
మీ విశ్వకర్మ ఫెడరేషన్కి ఏదైతుందో దాని త్వరలో ఏదైతుందో అధ్యక్షుడు నియామకం చేపట్టబడే విధంగా ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి ఆ ఉత్తర్వులు పునరుద్ధరింప చేస్తానని చెప్పి సభాముఖం చేస్తాను. కార్పొరేషన్ దాని ఫండింగ్ తో సహా కేవలం కాగితాన్ని పరిమితం కాదు, కేవలం కార్పొరేషన్ కాగితానికి పరిమితంతో వస్తుంది. ఫండింగ్ ఇంపార్టెంట్, ఫండింగ్ ఏర్పాటు చేపిస్తా అని చెప్పి అంటున్నా. నీ విద్యుత్ ఏదైతుందో రాయితీ కల్పింపజేస్తా అని చెప్పి ఎప్పుడు చెప్తా. మామూలుగా నమ్మకం తక్కువ, ఈ జీవన్ రెడ్డి ఏం చెప్తామో అనుకుంటాను, సూరన్ ఉన్నావే నేను తప్పగా మీ విద్యుత్ రాయితీ ఇప్పిస్తాను అని చెప్పి అంటున్నా. నీకు టీవీ కూడా రాయితీ ఇప్పిస్తాము, నీకు టీవీ కూడా రాయితీ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. నేను ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తే జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రమే చేస్తా చెప్పంటున్నా. ధైర్యం నాకుంది. ఎందుకంటే కట్లరీ ఇండస్ట్రీ ఉండనే, అది వేరే ఏదితో వ్యాపారం చేసిన పెద్ద ఆనందానికి రెండు కూతురు ముందు అడగని చెప్పంటున్నాను. నిజమాబోదమే కట్లరీ ఇండస్ట్రీ మీకు ఇప్పించలేదా లేదా? ఇప్పించలేదా? నేను వీరబ్రహ్మం గారి గుడి కట్టిందని చెప్పంటే ఆ కట్లరీ ఇండస్ట్రీ జాగ వీరబ్రహ్మం గారి గుడి కట్టిండు, దాన్ని అడుగు జాగ ఏదైతుందో నేను ఇప్పించే నిజమాబోదమే. ఏనాడైనా ఏదైతుందో మీ హక్కుల సాధన కొరకు ఏదైతుందో అది ఎవరు కానీ ఏ వర్గం అని కానీ చెప్పంటున్నా. మీ హక్కుల సాధన కొరకు అండగా నిలబడబోయేది ఏనాడు నాకు అనుభవం ఉందే, నాకు అనుభవం ఉందని చెప్పంటున్నా. చట్టం పట్ల అవగాహన ఉందని చెప్పంటున్నా. ఆనాడు ఏదైతే మనకు శ్రీరాములు న్యాయవాదులు ఇక్కడ ఉన్నారా, వీళ్ళు పోలీసు వాళ్ళు ఏదైతుందో ఎవరిని పట్టుకున్నా మీకు అండగా నిలబడ్డది ఆనాడు నేను, ఇవాళ శ్రీరామ వకీలు అని చెప్పంటున్నా. ఇవాళ ఎవరు కొట్టాడుతున్నారు? శ్రీరామ వకీలు కొట్టాడుతున్నారు. ఉన్నవాడు చెప్తున్నాను. దయచేసి ఏదైనా కానీ అంటే నిజంగా పొద్దు పోయింది, నన్ను క్షమించాలి. వేరే కార్యక్రమ పాల్గొని ఉన్నందున కొంచెం జాప్యమైంది, మీకు అసౌకర్యం కల్పించడం క్షమించాలని చెప్పని కోరుతున్నా. నాకు ఇంత జాప్యమైనా కానీ మమ్మల్ని ఆశీర్వించడానికి మీరు ఉన్నందుకు మీకు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.